హల్లెలూయా. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం వినాలి. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని ఎంతగా మనం వింటున్నామో హల్లెలూయా అంతగా మనము దీవించబడుతున్నాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని ఎంతగా మనము వింటున్నామో అంతగా దీవించబడుతున్నాము. ఆయన వాక్యానికి ఎంతగా మనం లోబడుతున్నామో అంతగా మనం దీవించబడుతున్నాం. ఆయన వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా మనని ఎంతగా మనం మార్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నామో ఏందండి అంతగా మన జీవితం కూడా ఏందండి ప్రకాశించబడుతుంది. అందుకే వాక్యములో రాయబడింది, ఆయన తన వాక్కుని పంపి చెప్పాలి. 107వ కీర్తన 20వ వాక్యంలో మనందరికీ పరిచయమైన ఒక వాక్యము. 107వ కీర్తన 20వ వాక్యం. అమ్మా, ఆయన తన వాక్యముని పంపి వారిని బాగు చేసేను. ఆమేన్ చెప్పండి. మనం ఇక్కడ వచ్చాము, ఎలా దేవుని సన్నిధి నుంచి వెళ్ళాలి? బాగుపడిన వారై తిరిగి వెళ్ళాలి. మన కుటుంబం బాగుపడాలి, మన పిల్లలు బాగుపడాలి, మన చేసే పని బాగుపడాలి, మన పిల్లలు చదువు బాగుపడాలి. హల్లెలూయా. మన హృదయ వాంఛలు మన జీవితంలో నెరవేరాలి. దేవుడు ఆయా సందర్భంలో మనకి ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి. హల్లెలూయా. మనం బాగుపడుటకు ఒక సరి అయిన స్థలము ఏమిటి అంటే దేవుని సన్నిధి. ఆమేన్ చెప్పండి. మందు షాప్కి వెళ్ళినా 3 గంటల సేపు 5 గంటల సేపు ఏదో ఆ మత్తు దిగే వరకే ఆయన ఒక వేరే ప్రపంచంలో ఉంటాడు. ఆ మత్తు పోయిన తర్వాత మరలా అదే బాధ. హల్లెలూయా. ఏదో కొన్ని విలువైనది మనకి కనబడేటప్పుడు, మనకి వచ్చేటప్పుడు ఆ సంతోషము అది కనుమరుగైపోయేటప్పుడు మరలా ఒక నార్మల్ అనుభవానికి వచ్చేస్తున్నాం. కానీ వాక్యం చెప్పే మాట ఏమిటంటే దేవుని సన్నిధి మనని బాగు చేస్తుంది, మనని ప్రకాశింపచేస్తుంది, మనని కడుతుంది, మనని పరిశుద్ధంగా మారుస్తుంది, మన భవిష్యాన్ని మనకి తెలియచేస్తుంది. హల్లెలూయా. కనుక అందుకే వాక్యములు మనం చదివాము, ఆయన తన వాక్కుని పంపి మనని బాగు చేస్తున్నాడు. దుఃఖముతో, కలవరముతో, ఏదో అవసరముతో, జీవితంని గురించిన ఏదో కలవరము, ఏదైనా సరే ప్రతి దానికి జవాబు ఇచ్చేవాడు, మనని బాగు చేసేవాడు ఆయన సన్నిధి. గనుక ఆయన సన్నిధిని మనం గణపరచాలి. ఆయన సన్నిధిలో భయభక్తితో మనం కూర్చోవాలి. ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని ఏందండి పూర్తిగా వినాలి. ఆమేన్ చెప్పండి. కనుక కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాం. దేవా, నాతో మాట్లాడండి అయ్యా, నేను బాగుపడిన వాడై నీ సన్నిధి నుంచి వెళ్ళాలి ప్రభువా. రక్త స్రేవణ కలిగిన స్త్రీ బాగులేక యేసయ్య సన్నిధికి వచ్చింది, వస్త్రాన్ని ముట్టింది, బాగుపడిందా కాదండి? పాపి స్త్రీ యేసయ్య సన్నిధికి వచ్చి ఏడ్చింది, కన్నీరు కార్చింది, బాగుపడి వెళ్ళిందా కాదా? మరణించిన లాజరుని యేసయ్య దగ్గర వెళ్ళాడు గనుక బాగు చేశాడా కాదా? యేసయ్య కొండ మీద నుంచి కింద దిగి రాగా ఒక కుష్ఠరోగి యేసయ్య దగ్గర వచ్చాడు, బాగు చేసి పంపించాడా కాదా? బైబిల్ అంతట్లో మనం చూస్తున్నాం, ఎవరల్లా యేసయ్య సన్నిధికి వచ్చారో ఆయన సన్నిధి, ఆయన మహిమ, ఆయన వాక్కు, ఆయన ఆత్మ వారిని బాగు చేసి క్షేమముగా, సమాధానంగా, సంతోషంగా, ఆరోగ్యవంతులుగా పంపించింది. అదే దేవుని ఉదయం కూడా మనం ఆరాధిస్తున్నాము. కనుక దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు బలిపీఠముల నుండి దేవుడు తన వాక్కుని ఎందుకు పంపిస్తున్నాడు? నా పిల్లలు బాగుపడి వెళ్ళాలి, నా పిల్లలు పరిశుద్ధంగా మారాలి,
నా పిల్లలు సమాధానంగా మారాలి, నా పిల్లలు క్షేమంగా ఉండాలి, వారి కుటుంబం ఆశీర్వదించబడినదిగా ఉండాలి, వారి ధన్యులుగా ఉండాలి, భయం లేకుండా ఉండాలి, నా పిల్లలుగా ఉండాలి అని ఉద్దేశముతో పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారా తన వాక్యాన్ని పంపించేటప్పుడు ఆ వాక్యము కొరకు మన హృదయాన్ని చెప్పాలి సిద్ధపరచు.